హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ తులసి వ్లాగ్స్. నేనండి మీ తులసిని. ఈరోజు మరొక వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు సండే, ఫన్ డే అనమాట. బయటికి వెళ్ళాలి అని అయితే అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో అయితే ఎగ్జాక్ట్గా తెలియదు. ప్రజెంట్ అయితే మేము పార్క్కి అయితే వెళ్దామని చెప్పి నా మనసులో అయితే ఉంది. ఇంకా మా వారికి చెప్పలేదు, మరి చూడాలి ఏమంటారో ఏమో అని చెప్పి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా అయితే మీకు వచ్చేస్తుంది. అన్నీ చూసేయచ్చు. ఇంకా మార్నింగ్ లేచి మొత్తం ఇంట్లో పనులు చేసుకున్నాను. ఇంకా దోసపిండి ఉంది. రొటీన్ లాగా ఎందుకు దోశలు పోయడం అని చెప్పి నేను ఆనియన్స్, కొత్తిమీర అవన్నీ, పచ్చిమిర్చి అవన్నీ వేసి ఊతప్పంలాగా అయితే వేసేసాను. ఇంకా చట్నీ పెట్టుకొని తినేసి బయటకైతే స్టార్ట్ అయ్యాము. పార్కు కనుక్కున్నాను కానీ మా హస్బెండ్ అన్నారు. అందుకని చెప్పి ఇంకా నేను ఐమాక్స్కి అయితే వచ్చాను. ఐమాక్స్కి అయితే వచ్చి మేము ఆల్మోస్ట్ 7 years అవుతుంది. చాలా చేంజెస్ అయితే జరిగింది. మేము ముందు వచ్చినట్టయితే అస్సలు లేదు. బయట నుంచి చూశాను కానీ రీసెంట్గా లోపలికైతే వెళ్ళలేదు. కాబట్టి లోపలికి వెళ్ళి కొంతసేపు ఉండేసి మళ్ళీ బయటకి పార్క్కి అలా వెళ్దాము, లేదా నెక్లెస్ రోడ్ మొత్తం ఒక రౌండ్ వేద్దామని అనుకున్నాం. కానీ చాలాసేపు మేము ఇక్కడైతే ఉండిపోయాము. సో లోపలికి రాగానే మా పెద్దోడైతే అది ట్రై చేశాడు. దాన్ని ఏమంటారు, ఇంట్లో పులి వీధిలో పిల్లి అంటారు కదా, అలా ఇంట్లో అయితే ప్రతి ఒక్కటి ఎక్కేస్తాడు, దుంకేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ బయటకు వచ్చేసరికి దాన్ని అయితే ఎక్కలేకపోయాడు. 75% అయితే ఎక్కాడు. ఇంకా మళ్ళీ వచ్చేమని చెప్పాము. 3 chances ఇస్తారు కదా. ఇంకా పైకి వచ్చిన వెంటనే ఐస్ క్రీమ్ అయితే కనిపించింది. ఇంక ఇక్కడ గేమ్ ఆడిపించడం చూసి మా పిల్లలు కూడా మాకు కావాలి అని చెప్పి మారమైతే చేశారు. సరే ఇంకేం చేస్తాం, వాళ్ళ సరదాన్ని మనం కాదనలేం కదా అని చెప్పి ఇంకా ఐస్ క్రీమ్ అయితే ఇప్పించాము. ఈ గేమ్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇద్దరు. ఇంకా ఒకరికి ఆడిపిస్తే ఇంకొకరు ఊరుకుంటారా, ఊరుకోరు కదా. అందుకని చెప్పి ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు ఆడారు. ఇక్కడే 300 అయింది. కింద ఒక గేమ్కి 400 అయితే అయిపోయింది. సరేలే అని చెప్పి ఇంకా మొత్తం ఆడిపించాను. వాళ్ళ సంతోషం చూసి మేమైతే కొద్దిగా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేశాము. వాళ్ళ సంతోషం కంటే ఇంకేం కావాలని. కాకపోతే ఫైనల్గా వీళ్ళిద్దరూ కలిసి మాకైతే ఐస్ క్రీమ్ ఇవ్వలేదు, జస్ట్ టేస్ట్ అయితే చూపించారు. మొత్తం ఐస్ క్రీమ్ వాళ్ళే తినేశారు, మాకు కొద్దిగా కూడా ఇవ్వలేదు. నా టెన్షన్ ఏంటంటే అసలే సీజన్ బాగలేదు కదా, మళ్ళీ ఎక్కడ జలుబు చేస్తుందా అని చెప్పి ఇంకా సరే పోనీలే అని చెప్పి ఇంకా వదిలేసాము. ఇంకా అక్కడి నుంచి అయితే నెక్స్ట్ మిగతా గేమ్స్ చూస్తూ ఉన్నాము. కొంచెం ఆకలి అయితే వేసింది. నేనైతే ఫ్రాంక్ అయితే తీసుకున్నాను. ఎంత వరస్ట్గా ఉందంటే ఫ్రాంక్ అంత వరస్ట్గా ఉంది. అది కూడా 150 rupees. నాకైతే అస్సలు వర్తబుల్ కాదు. ఇంకేం చేస్తాం, కడుపు కాలుతో ఉంటే ఏదైనా లోపలికి వెళ్తుంది కదా, అడ్జస్ట్ చేసుకొని అయితే తినేసాను. అక్కడ ఒక 450 అయింది. ఇప్పుడు మా పెద్దోడు ఇంకా సినిమాలాగా ఇదొకటి ఉంది, దీని పేరు అయితే నేను మర్చిపోయానండి, ఏమనుకోవద్దు. సో అదైతే చూడాలని చెప్పాడు. సోలార్ సిస్టమ్ గురించి అయితే చూశాడు. వాడు బాగా ఎంజాయ్ చేశాడు. అవి పెట్టుకొని చూస్తుంటే వాడికి రియలిస్టిక్గా ఉన్నట్టుంది. వంగిపోతున్నాడు, తిరిగిపోతున్నాడు, అన్నీ ఇది చేస్తున్నాడు. ఇది కూడా అబౌవ్ 9 years వాళ్ళకి ఎంట్రీ అంట. బట్ మా వాడి హైట్ని చూసి ఓకే అని అయితే చెప్పేశారు. మా చిన్నోడైతే 5 years అంటే ఇంకా వాళ్ళకైతే అలో లేదని చెప్పారు. చూడండి ఎలా పట్టుకోవాలని ట్రై చేస్తున్నాడో, ఇంకా అసలు అవ్వట్లేదు. బాగా ఎంజాయ్ చేస్తున్నాడని అయితే అనుకున్నాను. ఇక్కడ కూడా 180 rupees అయితే అయినట్టుంది. అప్పటికైతే నేను కార్డ్ అయితే తీసుకోలేదు, ఎందుకులే సింపుల్గా అయిపోతుందని చెప్పి. కాకపోతే ఇంకా మా చిన్నోడు ఓన్ ఏరుస్తుంటే ఈ గేమ్కి అయితే తీసుకొచ్చినప్పుడు అన్లిమిటెడ్ టైము 350 rupees అయితే అన్నారు. ఇంక ఇక్కడైతే నేను కార్డ్ అయితే తీసుకున్నాను. 2000కి రీఛార్జ్ అయితే చేయించాము. ఇక్కడ 350 కట్టేసి ఇంకా మిగతా గేమ్స్ కూడా ఆడుకున్నారు పిల్లలు. ఆ 2000 rupees ఒక్క రోజులో అయితే అయిపోయింది. ఆ 2000 కాకుండా ఐస్ క్రీమ్ దగ్గర ఇప్పుడు మా బాబు చూసిన ఆ సినిమా, ఈ గేము, ఐస్ క్రీము ఒక 300, కింద ఆడింది అదొక 100, అలా అన్నీ కలిపి ఇంకొక నా ఫ్రాంకీ
ఇలా మొత్తం కలిపితే ఇంకో 1000 అయింది. మొత్తానికి 3000 అయితే ఖర్చు పెట్టి మా సండేనైతే ఎంజాయ్ చేసినాము. ఈ మధ్య పిల్లల ఎంజాయ్మెంట్ చాలా కాస్ట్లీ అయితే అయిపోయింది. ఇంకా మా వాడు ఇదేదో డ్రైవ్ చేస్తానంటే ఈ ఎక్స్పెరిమెంట్ కూడా చేయమని చెప్పాను. వాడు ఏదైనా వాళ్ళు అడ్వెంచరస్ చేస్తేనే కదా ఫ్యూచర్లో భయం లేకుండా పెరుగుతారని చెప్పి నేను దేనికి అయితే నో చెప్పలేదు. సరేలే ఎప్పుడో ఒకసారి, కాకపోతే మంత్కో 2 మంత్స్కో ఒక్కసారి రావాలి, ఫ్రీక్వెంట్గా అయితే రాకూడదని డిసైడ్ అయ్యాము. మొత్తానికి మా వాడైతే ఇది మొత్తం కంప్లీట్ చేసేసాడు. మధ్యలో లాస్ట్లో సింగిల్ లైన్ది ఒకటి ఉంటుంది థ్రెడ్ది, అక్కడైతే కొద్దిగా జరికిచ్చాడు. అక్కడ కొంచెం టెన్షన్ పడ్డాను కానీ ఓకే, అది కూడా దాటుకొని అయితే వచ్చేసాడు. ఫైనల్గా అయిపోయింది. ఇంక మళ్ళీ ఇంకొక ఫ్లోర్లో ఉన్నింది, అక్కడ కూడా వెళ్ళి ఇంకొన్ని గేమ్స్ అయితే ఆడాము. అక్కడ వీడియోస్ తీసేంత టైం అయితే లేదు. నేను కూడా ఫుల్ టైర్డ్ అయిపోయాను. నిలబడే ఉన్నాము. వీళ్ళు ఆడుతుంటే మేము గమ్మునే నిలబడి ఉన్నాం కదా, మేము ఎక్కువ అలిసిపోయాము. ఇంకా అదంతా చూసి అయ్యేటప్పటికే 6:37 అయితే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో జస్ట్ హోటల్ ఉంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ తినేసి, టిఫిన్ లాంటి ఐటమ్స్ తినేసి ఇంటికైతే వెళ్ళిపోయి అలా పడిపోయాము. అందరం పడుకునేసినాం. బాయ్ బాయ్.